కువైట్ లో నిన్న నైట్ అయితే వడగాల వర్షం అయితే వచ్చింది. మొత్తం ఐసే చాలా భయంకరంగా అయితే పడింది. చూడండి ఒకసారి మీరే. చూసారుగా ఈ ఐస్ అయితే ఎలా పడుతుంది, అసలు మామూలుగా లేదు. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం గురు ఇలా ఐస్ పడేటప్పుడు చూడడం. ఎంజాయ్. ఈ ఐస్ వర్షం అనేది కువైట్ లో అహ్మదియాన్ ఏరియాలో అయితే వచ్చింది. వడగాల వర్షం ఇలా ఐస్ పడుతున్నప్పుడు లోపల ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మంచి పడుతున్నట్టు పడుతుంది కదా అని బయటికి వెళ్ళారంటే నెత్తి పగిలిపో. ఒక్కొక్క ఐస్ ముక్క క్రికెట్ బాల్ సైజ్ లో ఉన్నాయి. మరి పగల ఇలాంటి వర్షాలు వచ్చినా సరే యుద్ధాలు అయితే ఆగట్లేదు. ఇక్కడ జరిగేది అలాగో జరుగుతూ ఉంటది. కానీ మనం అయితే తండ్రస్ తో ఫోటో దిగుతారు. నేను మీతో మాట్లాడుతున్నాను, ఈలోగా తారుమాయ అయితే నన్ను ఫోటోస్ తీసేస్తున్నాడు. నేనైతే 3 వరకు కౌంట్ చేస్తాను, అప్పుడైతే తీయని చెప్పాను. కౌంట్ చేద్దాం మరి. 1 2 3. థ్యాంక్ యూ తారుమాయ. మార్వెల్ అవెంజర్స్ లో తార్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అలా సరదాగా చేశాను గురు. మీకు అవెంజర్స్ లో ఏ క్యారెక్టర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి గురు. చూద్దాం ఎవరికైనా కామెంట్స్ వస్తాయి. అయితే కంటిన్యూగా వస్తానే ఉంది, తగ్గలేదు. ఇంకా మనం ఎందుకు ఆగుతాం, మనం కూడా ఫుల్ గా తడిచిపోయాం వర్షంలో. అది మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా అకౌంట్ ఫాలో కొట్టు గురు.